మిక్కిలి గొప్ప సంగతులు చెప్పుకొందురు. ప్రతి జనము దానిలోనే జన్మించననియు, సర్వోన్నతుడు తానే దాన్ని స్థిరపరచననియు సియోనును గూర్చి చెప్పుకొందురు. పాటలు పాడుచు, వాయిద్యములు వాయించుచు, మా ఓటలన్నీ నీ యందే ఉన్నవని వారందరూ. ఎఫ్ఎసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 22వ వచనం. అందరం కలిసి చదువుకుంటాం. ఎఫ్ఎసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 22వ వచనం. ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమై ఉండటకు కట్టబడుచున్నారు. ప్రభు సాయం కొరకై ప్రార్థించుకుంటాం. మా ప్రేమ గల దేవా, జీవము గల మా తండ్రి, నీ కుమారుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన పరిశుద్ధమైన నామం పేరిట సకల ఆశీర్వచన స్తోత్రములకు మించిన ఘనమైన నామం పేరిట నీ పాదముల యొద్దకు దేవుని సంగముగా మమ్మల్ని సమకూర్చినందుకై నీకు స్తోత్రములు. పరలోకమందు నివాసం చేయు దేవుడు, మహాకాశములో పట్టజాలని దేవుడు, నిన్ను తగ్గించుకొని మా కొరకై ఈ లోకం దిగొచ్చిన దేవుని కుమారుడవు. ఈ దినమున ఆత్మస్వరూపిగా మా మధ్యన ఉన్నందుకై నీకు స్తోత్రములు. నీ దయగల మాటలు, నీ ప్రేమగల మాటలు మాకు దయచేయండి. అనవసరమైన మాటలు మాట్లాడకుండా నా నోటికి కూడా మీరు కాపు పెట్టమని వేడుచున్నాం. కేవలము నీ మాటలే పలుకువారముగా యేసుక్రీస్తును, సిలువ వేయబడిన యేసుక్రీస్తును తప్ప మరి ఎవరిని కూడా మేము ఎరగకుండానట్లుగా, చూడకుండానట్లుగా సహాయపడండి. మమ్మల్ని అందరినీ నీ ప్రోక్షింపబడిన రక్తం క్రిందిగా తెచ్చుకుంటున్నాం. నిర్గమకాండము 4:12, కీర్తనలు 81:10 నా పక్షముగా నెరవేర్చండి. యేసుక్రీస్తు వారి పేరిట ప్రార్థించి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. బైబిల్ అనేది దేవుని మాటలు కలిగిన పుస్తకం, పరిశుద్ధ గ్రంథం. బైబిలు పరలోకములో ఉండే దేవుని మనకు బయలుపరిచేదిగా ఉంది. బైబిల్ ప్రారంభం ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం. ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. బైబిల్ దేవుణ్ణి బయలుపరిచేది దేవుని కుమారుడైన ప్రభువైన యేసుక్రీస్తును కూడా మనకు బయలుపరిచేదిగా ఉంది. ఆ కుమారుడే, తండ్రి రొమ్మను ఆనుకొని ఉన్న ఆ కుమారుడే ఆ దేవుని మనకు బయలుపరిచిన వాడు. ఆ కుమారుని కూడా బైబిల్ మనకు బయలుపరిచేదిగా ఉంది. యోహాను సువార్త 5వ అధ్యాయము 39వ వచనంలో ప్రభువైన యేసుక్రీస్తు యూదులతో అంటున్నాడు, మీకు నిత్య జీవము కలదని మీరు లేఖనములను పరిశోధించుచున్నారు, అవే నన్ను గూర్చి సాక్ష్యమిచ్చుచున్నవి. బైబిల్ దేవుని మాత్రమే కాకుండా, దేవుని కుమారుని మాత్రమే కాకుండా దేవుని ప్రేమను మనకు బయలుపరిచేదే బైబిల్. బైబిల్ చెప్తుంది, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మాటలు యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం. అందరికి తెలిసిన మాటలే. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను.
దేవుని ప్రేమ, దానికి సాటి అయిన ప్రేమ ఏది లేదు. లోకంలో అనేక రకములైన ప్రేమలు ఉన్నాయి. బైబిల్ కూడా వాటిని గురించి మనకు బోధించేదిగా ఉంది. పౌలు అంటాడు ఎఫెసీ రాసిన పత్రిక 5వ అధ్యాయం 25వ వచనం నుండి మొదటి భాగంలో, పురుషులారా మీరు మీ భార్యలను ప్రేమించుడి. భార్య భర్తల మధ్య ఉండే ప్రేమ. అంతేకాదు ఆదికాండం 2వ అధ్యాయము 22వ వచనంలో దేవుడు అబ్రాహాముతో చెప్పిన మాటలు, నీకు ఒక్కడై ఉన్న కుమారుని నీవు ప్రేమించి ఇస్సాకుని తీసుకొని మొరియా దేశమునకు వెళ్ళి నేను నీకు చూపించు పర్వతములో దాని మీద బలిగా అర్పించు. నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని నీవు ప్రేమించు కుమారుని. తండ్రి కుమారుల మధ్య ఉండే ప్రేమ. ఐగుప్తు దేశంలో యూదా కూడా యోసేపుతో అంటున్నాడు, బెన్యామీను చూపించి వాని తండ్రి వానిని ప్రేమించుచున్నాడు. సహోదరుల మధ్య ఉండే ప్రేమ. యోసేపు ఐగుప్తులో బెన్యామీను చూచినప్పుడు తన సహోదరుని మీద ఆ ప్రేమ ఉప్పొంగిన కారణాన్ని బట్టి లోపలికి వెళ్ళి ఏడ్చినవాడు. కానీ ఈ ప్రేమ, దేవుని ప్రేమ, అది సాటి లేని ప్రేమ. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం 13వ వచనములో పౌలు రాస్తున్నాడు, విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఈ మూడును నిలిచును. ఆ తర్వాత చెప్పరే, వాటిలో శ్రేష్టమైనది ప్రేమయే. ఇంగ్లీష్లో ది గ్రేటెస్ట్ ఈజ్ లవ్. అన్నిటికంటే శ్రేష్టమైనది, అన్నిటికంటే గొప్పది దేవుని యొక్క ప్రేమ. ఆ దేవుడు లోకమును ఎంతో ప్రేమించిననగా లోకములో ఉండే ప్రతి వారిని ప్రేమించినవాడు. దేవుని ప్రేమలో ఉండే 2 మెట్లు చూస్తాం. మొదటి మెట్టు, రెండవ మెట్టు. మొదటి మెట్టు, దేవుడు లోకమును ఎంతో ప్రేమించిననగా లోకములో ఉండే ప్రతి వారిని కూడా ఆ దేవుడు ప్రేమించినవాడు. కైసర్ అనే పట్టణంలో కొన్నెలి అనే శతాధిపతి గృహములో పేతురు చెప్పిన మాటలు, దేవుడు పక్షపాతి కాదని నిజముగా గ్రహించి ఉన్నాను. దేవుడు పక్షపాతి కాదు, ప్రతి ఒక్కరిని కూడా ప్రేమించను. ఆ తర్వాత 36వ వచనం, 34 తర్వాత 36వ వచనంకి వస్తే, యేసు క్రీస్తు అందరికీ ప్రభు. దేవుడు ప్రతి ఒక్కరిని కూడా ప్రేమించినవాడు. ఆ దేవుని ప్రేమను బయలుపరిచిన వాడు ప్రభు అయిన యేసు క్రీస్తు, దేవుని కుమారుడు. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 8వ వచనంలో రాయబడింది, దేవుడు ప్రేమయ్య ఉన్నాడు, లేదా దేవుడు ప్రేమ స్వరూపి. దేవుడు ప్రేమయ్య ఉన్నాడు, ప్రేమ స్వరూపి అనగా ఆయన కేవలము ప్రేమించే వాడు. దేవుడు పరిశుద్ధుడై ఉన్నాడు అనగా ఆయనలో పాపం లేదు, ఆయన పాపము చేయలేదు, ఆయన పాపము ఎరుగడు. అదేవిధముగా దేవుడు ప్రేమయ్య ఉన్నాడు. దేవుడు వెలుగై ఉన్నాడు అనగా ఆయన చీకటి ఎంత మాత్రమునో లేదు. దేవుడు ప్రేమయ్య ఉన్నాడు. ఆ ప్రేమను తండ్రి రొమ్మున ఆనుకొని ఉన్న దేవుని కుమారుడైన ప్రభువైన యేసుక్రీస్తు ఆయన మనకు ప్రత్యక్షపరిచినవాడు. 3 మాటలు చూస్తే,
యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 9వ వచనం. 4:9. మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకములోనికి పంపెను. దీనివలన దేవుడు మన యందు ఉంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడను. ప్రేమ ఎట్లా ప్రత్యక్షమైంది? దేవుని కుమారుడి లోకంలోకి వచ్చినవాడు ఆ దేవుని ప్రేమను ఆయన ప్రత్యక్షపరిచినవాడు. ఆ ప్రభువైన యేసుక్రీస్తు శరీరధారి అయి లోకానికి వచ్చినవాడు. ఆ ప్రేమను, దేవుని ప్రేమను ఆయన మనకు ప్రత్యక్షపరిచినవాడు. 10వ వచనం, మనము దేవుని ప్రేమించటమని కాదు, కానీ తానే మనల్ని ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండేటకు తన కుమారుని పంపాను. ఇందులో ప్రేమ అయినది. మొదటిది, దీని వలన ప్రేమ మనకు ప్రత్యక్షపరచబడినది. రెండవది, ఇందులో ప్రేమ ఉంది. మూడవదిగా యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం, ఆయన మన నిమిత్తము ప్రాణము పెట్టిన కనుక దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొనిచున్నాం. దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొనిచున్నాం. దేవుని ప్రేమ మన వంటి ప్రేమ కాదు. మనం నోటితో, మాటతో, నాలుకతో పలికేవారం. కానీ దేవుని ప్రేమ క్రియాపూర్వకమైన ప్రేమ. తన కుమారుని పంపించడం ద్వారా ప్రేమ ప్రత్యక్షపరచబడింది. ఆ ప్రేమ, దానిలో ప్రేమ ఉన్నది. ఆయన కుమారుడు మన కొరకే ప్రాణం పెట్టడం ద్వారా ఆ ప్రేమని ఎట్టిదో మనము తెలుసుకుని ఉన్నాం. ఆ దేవుని ప్రేమ ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనం పొందినవారు. యోహాను సువార్త 15వ అధ్యాయం 9వ వచనంలో ప్రభువైన యేసుక్రీస్తు అన్నాడు, తండ్రి నన్ను ఎలాగో ప్రేమించెనో నేనును మిమ్మల్ని అలాగనే ప్రేమించితిని. తండ్రి తన కుమారుని ప్రేమించినవాడు. కారణం ఉంది అక్కడ. ఆ కుమారుడు ఎల్లప్పుడూ కూడా తండ్రికి విధేయుడై ఉన్నవాడు. తండ్రి ఇష్టమును, తండ్రి చిత్తమును నెరవేర్చినవాడు కనుక దేవుడు ఆయన ప్రేమించినవాడు. కారణం ఉంది. కానీ మనము, దేవుడు మనల్ని ప్రేమించినవాడంటే ఏ కారణము లేకుండా ఆయన మనలను ప్రేమించినవాడు. మనం దేవుని ప్రేమించటమని కాదు, కానీ తానే మనలను ప్రేమించి, ఆ దేవుడు పరిశుద్ధుడైన దేవుడు, సమీపించరాని తేజస్సులో నివసించేవాడు, అమరత్వము గల వాడు. ఎర్ర సముద్రపు ఒడ్డున ఇశ్రాయేలు ఆయనను ఆరాధించినారు. నిర్గమకాండం 15వ అధ్యాయం 11వ వచనంలో, యెహోవా వేల్పుల నీ వంటి వాడు ఎవడు? పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడు అనగా పరిశుద్ధతలో నీవు రారాజు. పరిశుద్ధతలో నీవు మహనీయుడు, అద్భుతములు వాడవు. నీ వంటి వాడు ఎవడు? హన్న ఆరాధించింది. మొదటి సమూయేలు 2వ అధ్యాయం 2వ వచనంలో, యెహోవా వంటి పరిశుద్ధ దేవుడు ఒకడునో లేడు. మన దేవుని వంటి పరిశుద్ధుడు ఒకడునో లేడు. నీవు తప్ప వేరొక దేవుడు లేడు. మన దేవుని వంటి ఆశ్రయదుర్గం ఏది లేదు. శరాపులు ఆరాధించిన, రాత్రి మగలు ఆరాధిస్తున్నారు. సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. సర్వలోకము ఆయన మహిమతో నింపబడి ఉన్నది. వారి కంఠ స్వరము ధ్వని వలన మందిరపు గుమ్మముల ఇవి
అవి కదిలిపోతున్నాయంట. మందిరము ధూమము చేత నిండింది. వాళ్ళు మానక చెప్తున్నారు. కొత్త నిబంధనకు వస్తే ప్రకటనలో కూడా అదే మాట ఉంది, పరిశుద్ధుడు పరిశుద్ధుడు. ఎంత పరిశుద్ధుడు. కానీ ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటాం, మన వెనకటి రక్షణ పొందిన వారి వెనకటి జీవితాన్ని, అంతేకాకుండా మారు మనస్సు పొందని వారి జీవితాన్ని జ్ఞాపకం చేసుకుంటే దావీదు చెప్పిన మాటలే మనకు ప్రాముఖ్యమైనది. కీర్తనలు 51వ అధ్యాయం 5వ వచనం దావీదు ఏమన్నాడు? నేను పాపములో పుట్టినవాడను, పాపంలోనే నా తల్లి నన్ను గర్భము ధరించింది. నేను పాపములో పుట్టినవాడను అనగా నేను పాపం అనే స్వభావము నా హృదయంలో కలిగిన వాడని ఈ లోకంలో నేను జన్మించినవాడు. మొట్టమొదటి మనుషుడు దేవునికి అవిధేయుడై పాపము చేసిన వాడు. పాపమనే క్రియ లోకములో ప్రవేశించింది, కానీ అక్కడ ఆగిపోలే. పాపమనే క్రియ కాకుండా పాపమనే స్వభావం కూడా ఆదాములో ప్రవేశించింది. ఆదాము నుండి మనం అందరం కూడా ఆ స్వభావాన్ని కలిగి ఉన్నవాడు. అపోస్తలుడైన యోహానే చెప్తున్నాడు. యోహాను రాసిన మొదటి పత్రిక 8వ వచనం. యోహాను రాసిన మొదటి పత్రిక 8వ వచనం. మనము పాపము లేనివారమని చెప్పుకొని ఎడల మనలను మనమే మోసపుచ్చుకుందాము, మనలో సత్యం ఉండదు. మనం పాపము లేనివారమని అనగా పాపం అనే స్వభావము లేనివారమని చెప్పుకొని ఎడల మనల్ని మనమే మోసపుచ్చుకుందాం. పుట్టనిది మొదలుకొని మనం తప్పిపోయిన వారమే. చిన్న పిల్లవానికి అబద్ధము చెప్పాలని ఎవరు నేర్పించాలా? ఎవరు నేర్పించలక్కల. అబద్ధం తానే చెప్తాడు. కారణం లోపలుండే పాప స్వభావము. దాన్నే ప్రభువైన యేసుక్రీస్తు అన్నాడు, పాపమనే యజమానుడు. యోహాను సువార్త 8వ అధ్యాయం 34వ వచనములో ప్రభువైన యేసుక్రీస్తు యూదులతో అంటున్నాడు, పాపము చేయు ప్రతివాడును పాపమునకు దాసుడని నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. లోపలుండే పాప స్వభావానికి దాసులం. ఇదే మాట పౌలు అంటున్నాడు రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 18, 19, 20 వచనాల్లో, నా యందు నా శరీరమందు మంచిది ఏది నివసింపదని నేను ఎరుగుదును. మేలు చేయవలని కోరిక నాకు కలుగుచున్నది, కానీ దాని చేయటం నాకు కలుగుట లేదు. నేను చేయగోరు మేలు చేయక చేయగోరని కీడు చేయుచున్నాను. దానికి కారణం చెప్తున్నారు. కారణమేమి? దాని చేయనిది నా యందు నివసించు పాపమే, కానీ నేను కాదు. నా యందు నివసించు పాపం. మనమందరం కూడా పాపంలో జన్మించిన వారము. సొలొమోను అనే గొప్ప రాజు, ఆయన ప్రసంగి 7:20లో రాస్తున్నాడు, పాపము చేయక మేలు చేయుచున్న నీతిమంతుడు భూమి మీద ఒక్కడైనను అక్కడ కూడా లేడు. మనమందరం కూడా పాపములో జన్మించిన వారము, పాపములో జీవించిన వారం. యెరూషలేములో దేవుని మందిరం ప్రతిష్ఠింపబడినప్పుడు ఆయన చేసిన ప్రార్థనలో, ఆరాధనలో మొదటి రాజులు 8వ అధ్యాయం 46వ వచనంలో సొలొమోను చెప్పిన మాటలు, పాపము చేయని వాడు ఒకడును లేడు. పౌలు రాస్తున్నాడు రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 11వ వచనం నుండి, నీతిమంతుడు లేడు ఒక్కడును, గ్రహించి వాడెవడునో
లేడు. దేవుని వెదకువాడెవడనో అందరూ త్రోవ తప్పి ఏకముగా కలిగి మానవారే. కానీ ఒకటి ఉంది, ఆ దేవుడు పరిశుద్ధుడైన దేవుడు. ఆ పరిశుద్ధుడైన దేవుడు పాపమునకు శిక్ష విధించేవాడు. నేను పాపం చేసి నా భార్య దగ్గర, పిల్లల దగ్గర, ఒకప్పుడు నా తల్లిదండ్రుల దగ్గర దాచుకొనొచ్చేమో, కానీ దేవుని సన్నిధిలో దాచుకోలేం. యోబు 35వ అధ్యాయం 22వ వచనంలో రాయబడింది, దుష్క్రియలు చేయువారు దాగుకొనుటకు చీకటి అయినను మరణాంధకారమైనను మనం దాచుకోలేం. మన ఎవరు కూడా పాపమును దాచుకోలేం. కారణం, ఆ దేవుని కన్నులు ప్రతి స్థలం మీద ఉన్నాయి. అవి మంచివారిని చెడ్డవారిని చూచేవి కన్నులు. ఇర్మియా గ్రంథంలో 23:24లో దేవుడు ఇర్మియాతో అంటున్నాడు, నాకు కనబడకుండా రహస్య స్థలములలో దాగగలవాడెవడైనా, నేను భూమి ఆకాశంలో అన్నంతటి కూడా ఉన్నవాడు. కానీ పాపం అనేది దాచుకోలేం. ఇక్కడ దాచుకోవచ్చు కానీ దేవుని సన్నిధిలో దాచుకోలేం. అది గుర్తుపెట్టుకోవాలి. ఆ దేవుడు పరిశుద్ధుడైన దేవుడు పాపమునకు శిక్ష విధించేవాడు. ఆయన ప్రేమ గల దేవుడే. ఇంకొక వైపు ఆయన పరిశుద్ధుడైన దేవుడు తన నీతిని బట్టి పాపమునకు శిక్ష విధించేవాడు. ఎవరైనా సరే ఆ శిక్ష నుండి తప్పించుకోలేరు. పౌలు తిమోతి రాసిన మొదటి పత్రికలో 5వ అధ్యాయము 24వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 24వ వచనం. కొందరి పాపములు తేటగా బయలుపడి న్యాయపు తీర్పునకు ముందుగా నడుచుచున్నవంట. కొందరి పాపములు తేటగా ఇప్పుడు ఈ లోకంలో బయలుపడినాయి. దేవుని తీర్పు కొరకు ముందుగా నడుస్తున్నాయి. కొందరేమో దాచుకున్నారు, వారి మీద ఆ తర్వాత రాయబడింది, కొందరి పాపములు వారి వెంట వెళ్ళుచున్నాయి. నేను దాచుకుంటే వారి వెంట వెళ్ళుచున్నాయి. మోషే కనాను దేశంలో ప్రవేశింపక మునుపు రూబేనీయులతో గాదు గోత్రం వారితో, మనష్షే అర్ధగోత్రం వారితో అంటున్నాడు. చెప్పిన మాటలు సంఖ్యాకాండము 32వ అధ్యాయము 23వ వచనం. సంఖ్యాకాండము 32వ అధ్యాయం 23వ వచనం. మీ పాపము మిమ్మును పట్టుకును. మీ పాపం అనేది మిమ్మల్ని పట్టుకుంటుంది. మనలో ఎవరైనా సరే ఆ పాపం తప్పించుకోలేం. ఆ పాపం అనేది ఒక దినమున నన్ను పట్టుకుంటుంది, మీలో ఒక్కొక్కరిని పట్టుకుంటుంది. అక్కడ ఒకటిని రాయబడి కింద ఏమి రాయబడింది, పాప ఫలము మనం పొందేవారు. పాపము నుండి తప్పించుకోలేము. పాపము యొక్క ఫలము, ప్రతిఫలము మనం పొందేవారు. నేను పాపంలో చనిపోతే ఎక్కడికి పోతానని మొట్టమొదట కీర్తనలు 9వ అధ్యాయం 17వ వచనం దావీదు రాస్తున్నాడు, దుష్టులను దేవుని మరుసు జనులందరూ పాతాళమునకు దిగిపోదురు. ఆ పాతాళం అనేది ఈ లోకములో పాపము చేసి దేవుని తీర్పు కొరకు వేచున్న వారిని బంధించే స్థలం. అగాధం. అది అగ్ని జ్వాలతో మండుచుండే స్థలం.
అక్కడ పురుగు చావదు, అగ్ని ఆరదు. ఆ పాతాళంలో ధనవంతుడు కేకలు వేస్తున్నాడు. లూకాసు వార్త 16వ అధ్యాయం 23, 24 వచనములో తన పాపాన్ని బట్టి పాతాళమును దిగిపోయిన వాడు ఆయన కేకలు వేస్తున్నాడు. ఆయన వేసిన దూరము నుండి అబ్రామును అతని రొమ్మును ఆనుకుని లాజరును చూచి అంటున్నాడు, తండ్రి అయిన అబ్రామ, తన వ్రేలి కొనను నీళ్ళలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము, నేను ఈ అగ్ని జ్వాలలో యాతన పడుచున్నాను. ఒక అగ్ని కాలుచున్న కట్టెను ఉండే మంట ఆరిపోయినా కూడా ఎర్రగా ఉండే దాన్ని పట్టుకోలేం. కాలుచున్న అగ్నిలో యాతన పడుచున్నాడు. ఎవరైనా సరే పాతాళం దిగిపోయేవారే. యోగ గ్రంథము 24వ అధ్యాయము 19వ వచనం. యోబు గ్రంథము 24వ అధ్యాయం 19వ వచనం. ఉష్ణము చేతను అనావృష్టి చేతను మంచునీళ్ళు ఎగసిపోయినట్లు పాపము చేసిన వారిని పాతాళము పట్టుకొను. మీ పాపము మిమ్మను పట్టుకొను. ఏది పట్టుకుంటుందండి? పాతాళం పట్టుకుంటుంది. యాతన పడే స్థలం పట్టుకుంటుంది. పాపము చేసిన వారిని పాతాళము పట్టుకొను. ఈ లోకంలో ధనవంతుని వలె మనమందరూ కూడా సుఖంగా జీవించవచ్చు, మంచి జీవితం జీవించవచ్చు. మన పాపం యొక్క ఫలితాన్ని మనం పొందేవారము. పాపం మిమ్మల్ని పట్టుకుంటుంది. అది యోబు గ్రంథము 21వ అధ్యాయము 13వ వచనం. 21:13. వారు శ్రేయస్సు కలిగి తమ దినములు గడుపుదురు, ఒక్క క్షణములోనే పాతాళమునకు దిగిపోయేది. ఒక్క క్షణములోనే అంత బాగా జీవించవచ్చు. నాకు సమీపముగా హైదరాబాద్లో ఒక వ్యక్తిని గురించి విన్నాను. తాను చనిపోక మునుపు గట్టిగా అరుస్తూ మంట మంట మంటని అరుస్తూ చనిపోయినవాడు. ఏమంట అండి అది? పాతాళంలో ఉండే అగ్ని జ్వాల. మనం ఎవరు కూడా తప్పించుకోలేం. కానీ ఆ అగ్ని జ్వాల నుండి, పాపం నుండి తప్పించేదాని కొరకై, పాప క్షమాపణ పొంది ఆ పాతాళము నుండి విడిపించేదాని కొరకై దేవుడు తన సొంత కుమారుని లోకానికి పంపినవాడు. యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించి తన కుమారుని పంపినాడు. ఆయన ఎందుకు వచ్చినాడు? పౌలు చెప్తాడు, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చను. ఈ మాట నమ్మదగినది, పూర్ణ అంగీకారమునకు యోగ్యమునై ఉన్నది. ప్రభువైన యేసుక్రీస్తు తిరిగి నికోదేముతో చెప్పిన మాటలు యోహాను సువార్త 3వ అధ్యాయం 17వ వచనం. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే కానీ వారిని శిక్షించడానికి పంపలే. ఆయన వచ్చిన దేనికి? పాపలను రక్షించుటకు వచ్చినవాడు. ఆయన పాపులను పిలిచినవాడు. ఆయన అన్నాడు, రోగులకే కానీ ఆరోగ్యం గల వారికి వైద్యుడు అక్కర్లే, మారు మనసు పొందటకు నేను పాపులనే పిలవచ్చితను కానీ నీతిమంతులు నేను పిలవ రాలే. అనేకులు
గొప్పవారు దేవుళ్ళని చెప్పబడేవారు వచ్చినారని విన్నాము. పాపులను శిక్షించుటకు, నీతిమంతులను రక్షించుటకు. కానీ నీతిమంతుడు లేడు, ఒక్కడనో లేడు. మనందరి కొరకు ప్రభువైన యేసుక్రీస్తు వచ్చినవాడు, మనందరినీ కూడా ఆయన పిలిచినవాడు. ఆదాము తప్పిపోయినప్పుడు మనం విన్నాం 2 రోజుల కిందట. ఆదాము కొరకు వచ్చినాడు. ఆదామా నీవెక్కడా అన్నా. దేవునికి తెలియదు ఆదాము ఎక్కడుండేది. యెహోవా కన్నులు ప్రతి స్థలం మీద ఉన్నాయి. ఆయన తెలీదా? ఆ తండ్రి అయిన దేవుడు సమీపించడానికి తేజస్సులో నివసించేవాడు. ఎవడునూ ఎప్పుడునూ దేవుని చూడలేదు, ఆయన చూచి బ్రతకలేడు. కనుక ఆదామును వెతుక్కుంటూ వచ్చిన వాడెవరు? ప్రభు అయిన యేసు క్రీస్తు. ఆదామా నీవెక్కడ ఉన్నావు? కయీను తన తమ్ముడైన హేబేలు పొలంలో ఉన్నప్పుడు అతని మీద పడి చంపేసినాడు. మళ్ళా దిగి వస్తున్నాడు ఆ దేవుని కుమారుడు ప్రభు అయిన యేసుక్రీస్తు. కయీను నీవెక్కడ? నీ తమ్ముడు ఎక్కడా? ఏం తెల్ల ఆయనకు? ఎట్లన్నా కయీను సమకూర్చుకోవాలని కయీను కొరకు వచ్చినవాడు. కయీనేమో నా తమ్ముడు నేను కావలి వాడినా నాకు తెలియదని తప్పించుకొని పోయినాడు. దేవుని పిలుపును నిర్లక్ష్య పెట్టినవాడు నశించిపోయినవాడు. 2 రోజుల కిందట విన్నాం. అరణ్య ప్రదేశంలో భీకర ధ్వనిగల పాడైన ఎడారిలో ఆ యొక్క దుష్ట జంతువులు అవి గర్జించే సమయంలో దేవుడు ఆదాము కొరకు వచ్చినవాడు, యాకోబు కొరకు వచ్చినవాడు. యాకోబును కనుగొన్నాడు, పరామర్శించినాడు, తన కనుపాప వలె కాపాడినాడు, పరలోకపు ద్వారం చూపించినవాడు, పరలోక మార్గాన్ని ఆ నిత్యను చూపించినవాడు. ఏం పని ఆ దేవునికి? ఆ ప్రేమ, ఆయన వెంటాడుతూ తీసుకుని వచ్చిన ఆ ప్రేమ. నీ పాపము నుండి నీవు తప్పించుకోలేవు. ఆదాము తప్పించుకున్నాడా? ఏదైనా తోట నుండి వెళ్ళగొట్టబడినాడు. కయీను తప్పించుకున్నాడా? దేవుని సన్నిధి నుండి పాపం ఒప్పుకోలేదు, వెలివేయబడినాడు. ఆకాను యెహోషువ 7వ అధ్యాయంలో శపింపబడిన వస్తువులు తీసుకున్నాడు, పట్టబడినాడు. ఆయన అన్నాడు, ఒక మంచి షీనారు పై వస్త్రాన్ని, 200 తులముల వెండిని, 50 తులముల ఎత్తుగల బంగారు కమ్మిని నేను చూచి ఆశించి తీసుకొంటిని. అది నా డేరాలో భూమిలో దాచబడి ఉన్నది. తప్పించుకున్నాడా? రాళ్ళతో కొట్టి చంపేసినారు. తప్పించుకోలేవు. గేహాజీ, ఎలీషా సేవకుడైన గేహాజీ సిరియా సైన్యాధిపతి అయిన నయమాను దగ్గర 4 మనుగుల వెండి, 2 దుస్తులు తీసుకున్నాడు. తీసుకొని వచ్చి లోపల దాచిపెట్టి ఏమి ఎరగని వారి వలె ఎలీషా ముందర నిలబడుతున్నాడు. ఎలీషా, నువ్వు ఎక్కడికి వెళ్ళినావంటే నేను ఎక్కడికి పోలేదన్నాడు. కానీ ఎలీషా హృదయం అక్కడికి వెళ్ళింది. ప్రభు యేసుక్రీస్తు చూచినాడు, పట్టబడినాడు. నయమాను కలిగిన కుష్టు నీకును నువ్వు ఇంటి వారికి సదాకాలము అంటి ఉండును. తప్పించుకున్నాడా? తప్పించుకోలే. కానీ నీ కొరకే ఆయన ప్రభు యేసుక్రీస్తు వచ్చినవాడు.
నిన్ను పిలుస్తున్నాడు, పాపులైన ప్రతి ఒక్కరిని పిలుస్తున్నాడు. నీకు రక్షణ ఇవ్వాలని, పాపం నుండి విడుదల నీకు ఇవ్వాలని ఆయన నిన్ను పిలుస్తున్నాడు. పాపులను పిలిచినవాడు అంతకంటే ప్రాముఖ్యమైనది. పాపుల కొరకై శిలువ మ్రాణి మీద మన పాపములన్నీ కూడా భరించినవాడు. ప్రభువైన యేసుక్రీస్తును లోకానికి పరిచయం చేస్తూ బాప్తిస్మం ఇచ్చి యోహాను చెప్పిన మాటలు, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల, నీ పాపాలు నా పాపాలు, పాపాలన్నీ మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల. శిలువ మ్రాణి మీద మన పాపములన్నీ కూడా ఆయన మీద మోపబడినాయి. యెషయా ప్రభువైన యేసుక్రీస్తు రాకముందు 700 సంవత్సరాల ముందే రాస్తున్నాడు, మనమందరము గొర్రెవలె త్రోవ తప్పిపోతిమి, మనందరి దోషములను యెహోవా అతని మీద మోపెను. యెషయా 53వ అధ్యాయం 6వ వచనం. మనందరి దోషం ఆయన మీద పాపాలు వేసినప్పుడు నీతిమంతుడైన దేవుడు ఊరుకున్నాడా? 53వ అధ్యాయము కీర్తన 5వ వచనంలో మననే ఉంది, మన తీసేసి నా అని పెట్టుకుంటే నా అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడినాడు, నా దోషం బట్టి అతడు నల్లగొట్టబడినాడు, నా సమాధానార్థమైన శిక్ష అతని మీద పడింది, అతడు పొందిన దెబ్బల చేత నాకు స్వస్థత కలుగుచున్నది. నా కొరకు నీ కొరకు ప్రభువైన యేసుక్రీస్తు శిలువ మ్రాణి మీద మన పాపాలు మోసుకున్నవాడు, పాపమునకు శిక్ష అనుభవించినవాడు, అన్యాయపు తీర్పు పొందినవాడే కొనిపోబడినాడు. మనందరి కొరకు 53వ అధ్యాయం 10వ వచనం, అతని నలుగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయను. నలగొట్టడం అంటే, చిన్నతనంలో ఇంట్లో పచ్చడి చేయాలంటే రోటిలు వేసి దంచేవారు, నల్లగొట్టేవారు, చింతపండు కొబ్బరి అన్ని వేసి. నలగొట్టిన వాడంటే శిలువ మ్రాణి మీద దంచినాడు ప్రభువైన యేసుక్రీస్తుని. మన పాపముల కొరకు ఆయన మౌనంగా అన్నీ భరించినవాడు. పాపం ఎరుగని ఆయన మన నిమిత్తం పాపంగా చేయబడినవాడు. శిలువ మ్రాణి మీద అంటున్నాడు, నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివి, నన్ను రక్షింపక నా ఆర్తదుని ఎన్నిక నీవేళ దూరముగా ఉన్నా. నీతిమంతుడైన దేవుడు తన కుమారుని మీద పాపం మోపినప్పుడు ఆయన కూడా తలదిప్పుకున్నాడు. కీర్తనలు 69వ అధ్యాయం 19-20 వచనం రాస్తున్నాడు ప్రభువైన యేసుక్రీస్తు గురించి ప్రవచనము, కరుణించు వారి కొరకు కనిపెట్టుకుంటుని కానీ ఎవరు కానరాలే, ఎవరు లేరు. ఓదార్చు వారి కొరకు కనిపెట్టుకొని కానీ ఎవరునూ కాన రాలే. నిందకు నా హృదయము బద్దలైపోయింది, కారణం నీ పాపం నా పాపం. ఆ పాపంని విడుదల పొందాలంటే ఒక్కటే మార్గం, విన్నాం ముందుగానే నిన్న మొన్న. ఆ మార్గం ఏది? ప్రభువైన యేసుక్రీస్తునే మార్గం. ఆయన దగ్గరకు వచ్చి విశ్వాసముతో నీవు నా పాపములకు చనిపోయిన వాడవు, పాతి పెట్టబడిన వాడు, తిరిగి లేచిన వాడవు. ప్రభువా నేను పాపిని, నా పాపాన్ని క్షమించమంటే ఆయన క్షమిస్తాడు. ఇది ఎక్కడా దొరకదు, ఉచితంగా దొరుకుతుంది, కేవలం విశ్వాసం ద్వారా దొరుకుతుంది. గొప్ప ఈ రక్షణ పేరు గొప్ప రక్షణ. నీకు కావాలంటే ఆయన దగ్గర రావాలి. హృదయంలో
ఒప్పుకోవాలి. దావీదు ఒప్పుకున్నాడు. కీర్తనలు 53వ అధ్యాయంలో, నీకు కేవలము నీకే విరోధముగా నేను పాపము చేసి ఉన్నాను, నీ దృష్టి ఎదుట నేను చెడుతనము చేసి ఉన్నాను. ఆ పాపాన్ని దేవుడు క్షమించినవాడు. మన పాపములు మనం ఒప్పుకుని నెల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనుక మన పాపములు క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయి. మత్తయి సువార్త 26వ అధ్యాయము 28వ వచనము. ప్రభు బల్ల యుద్ధ మొట్టమొదటిసారి ప్రభు చెప్పిన మాట, ఇది నా రక్తము అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తం. పాపములు క్షమించబడుటనగా ఈ క్షమాపణ అనే మాటకు గ్రీకు భాషలో డిక్షనరీకి వెళ్తే స్ట్రాంగ్ అనే డిక్షనరీ ఇంకా 1-2 ఉన్నాయి, దాని రాయబడింది. క్షమాపణ అంటే క్షమించి వేసేవాడు, తుడిచివేసేవాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. దేవుని కృపా మహదేశ్వరుని బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. ఆ పాప పత్రాన్ని శిలువ మేకలతో కొట్టి దాన్ని తుడిచివేసేవాడు. రెండవదిగా క్షమాపణ అంటే దాన్ని మళ్ళా జ్ఞాపకము చేసుకోడు. నేను ఉద్యోగం చేసేటప్పుడు నేను తప్పు చేస్తే ప్రభుత్వం వారి నిబంధనలకు వ్యతిరేకంగా నేను ప్రవర్తిస్తే ఆ నేరము రుజువైతే వారు నన్ను శిక్షించేవారు. నేను విన్నపం చేసుకుంటే, ఇది మొట్టమొదటిసారి నేను తప్పు చేశాను, క్షమించమంటే వారు క్షమిస్తారు, క్షమించవచ్చు. కానీ నేను చేసిన తప్పు నా వ్యక్తిగతమైన రికార్డులు అక్కడ ఉంటుంది, అది కొట్టివేయబడదు. ఫలాని దినమున ఫలాని నేరం చేసినాడని. కానీ ప్రభువైన యేసుక్రీస్తు, నేనే నా చిత్తానుసారంగా నీ అతిక్రమములను తుడిచివేయుచున్నాను, వాటిని జ్ఞాపకము చేసుకున్నాను. క్రొత్త నిబంధన క్రింద హెబ్రీయుల రాష్ట్రపత్రిక 8వ అధ్యాయం 12వ వచనం, నేను వారి దోషముల విషయమై దయగలిగి వారి పాపములకు ఇక ఎన్నడూ జ్ఞాపకము, నీవు పాపము చేయని వాడిగా ఇస్తావు. ఎక్కడన్నా ఉందా ఇది? పాపాలు క్షమిస్తాడు, వాటిని జ్ఞాపకం చేసుకోవాలంటే మనకు విరోధంగా తిరిగి తన ఎదుటికి తెచ్చుకోడు. అంతేకాదు, క్షమాపణ అంటే శిక్ష నుండి విడుదల. తెలుగులో పాప క్షమాపణ నుండి ఇంగ్లీష్ తర్జుమాలో రెమిషన్ ఆఫ్ సిన్స్, శిక్ష నుండి విడుదల. పౌలు రాస్తాడు రోమా 8వ అధ్యాయం 1వ వచనం, ఇప్పుడు క్రీస్తు యేసున్న వారికి ఏ శిక్షావిధియో లేదు, కొట్టేసినాడు. ఇంకో అర్థము, చెరలో నుండి విడిపిస్తాను నిన్ను. ఏ చెర? పాపమనే దాసత్వమనే చెరలో నుండి నిన్ను విడిపిస్తాడు. రోమీ రాష్ట్రపత్రిక 6వ అధ్యాయం 18వ వచనం చూస్తే, పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులైతే, పాపము నుండి విడిపింపబడి, చెర నుండి విడిపింపబడతాం, చెరసాల నుండి విడిపింపబడతాం. ఇది నీకు కావాలంటే ఒక్కటే, విశ్వాసంతో ఆయన నీ పాపాన్ని ఒప్పుకోవాలి. ఆ ప్రేమ నిన్ను వెంటాడుతుంది.
నువ్వు అది ఒప్పుకుంటే రెండవ భాగానికి పోదాం. కీర్తనలు 87వ అధ్యాయము 2వ వచనం. యాకోబు నివాసములన్నిటికంటే సియోను గుమ్మములు యెహోవాకు ప్రియములై ఉన్నవి. ఇంగ్లీష్ భాషలో రాయబడింది, యాకోబు నివాసములన్నిటికంటే సియోను గుమ్మములను యెహోవా ఎక్కువగా ప్రేమిస్తున్నాడు. సియోను అనగా దేవుని మందిరం. పాప క్షమాపణ పొందినప్పుడు ఈ ఆశీర్వాదాలన్నిటి కాకుండా ఆ గొప్ప ఆశీర్వాదము దేవుడు మనకిస్తాడు. అది ఆశీర్వాదం ఏమి? దేవుని సంఘములో చేర్చబడతాం. ఈ మాట కూడా విన్నాం. అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 47వ వచనం, ఆఖరి భాగం 2:47. మరియు రక్షణ పొందుతున్న వారిని ప్రభు అనుదినము, తెలుగులో ఏముంది, వారితో చేర్చుచుండెను. ఇంగ్లీష్లో మూల భాషలో ప్రభు రక్షణ పొందుతున్న వారిని, అనుదినము రక్షణ పొందుతున్న వారిని ఎక్కడ చేస్తున్నాడు? సంఘములో చేర్చుచున్నాడు. దేవుని సంఘములో చేస్తాడు. దేవుని సంఘం అంటే మన ప్రాముఖ్యమైన అంశం, దేవుని ఇల్లు. పౌలు తిమోతికి రాస్తూ 1 తిమోతి 3వ అధ్యాయం 15వ వచనం రాస్తున్నాడు, అయినను నేను ఆలస్యము చేసినడలా దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగో ప్రవర్తించవలనో అది నేను నీకు తెలియజేస్తున్నాను. దేవుని మందిరములో అనగా జీవం గల దేవుని సంఘము. దేవుని సంఘం అంటే ఏదండి? దేవుని మందిరములో ఆయన మనల్ని చేర్చినవాడు. ఇది నిన్ను కూడా చేరుస్తాడు. దేవుని మందిరములో చేర్చడం అంటే, దేవుని సంఘములో చేర్చడం అంటే క్రీస్తు యొక్క శరీరములో ఆయన చేస్తాడు. కొలస్సీయుల రాసిన పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం. కొలస్సీ 1:18. అక్కడ ఏం బాగుంది? సంఘమను శరీరమునకు ఆయనే శిరస్సు. సంఘమను శరీరమునకు ఆయనే. ఆ శరీరం ఏది? క్రీస్తు యొక్క శరీరం. ఈ మాట కూడా విన్నాం. కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 12వ అధ్యాయం 13వ వచనం. ఏలైనగా యూదులైనను గ్రీసు దేశస్థులైనను, దాసులైన స్వతంత్రులమైనను మనమందరం కూడా ఒక్క శరీరములోనికి, కింద వ్రాయబడింది, ఒక్క శరీరముగా ఉండటకు ఆత్మచేత బాప్తిసము పొందితిమి. క్రీస్తు శరీరములో చేర్చబడినాం. క్రీస్తు శరీరంలో చేర్చబడిన వారమంటే ఆ శిరస్సు ఎవరు? క్రీస్తు. ఈ అనుభవం ఎక్కడా రాదు. క్రీస్తు శరీరంలో చేర్చబడిన వారమంటే ఆయన క్రీస్తు పైనున్నవాడు, మనం క్రింది వారం. అనగా యోహాను రాసిన సువార్త 3వ అధ్యాయం 3వ వచనం, నికోదేముతో అని చెప్పిన మాటలు ప్రభువైన యేసుక్రీస్తు. ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ వాడు దేవుని రాజ్యం చూడలేడని నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. క్రొత్తగా అనే మాట క్రింద ఏం రాయబడిందండి తెలుగులో? పైనుండి జన్మించితేనే కానీ. మనం పైనుండి జన్మించిన వారం. పైనుండి జన్మించిన వారం అంటే దైవ స్వభావం కలిగిన వారము, క్రీస్తు స్వభావం కలిగిన వారము. ఎవడైనా క్రీస్తు నందుని ఎడల వాడు నూతన మారుస్తాడు. నేను 1964వ సంవత్సరంలో ఇదే పట్టణంలో బెర్షెబా మందిరంలో ఒక
దినాన మారుమనసు పొంది ప్రభుకు అప్పగించుకున్నాను. చదువు అయిపోయింది. ఉద్యోగం ఒకరు వేచి ఉన్న సమయంలో దేవుడు నన్ను పట్టుకున్నాడు. నా పాపాలు ఒప్పుకున్నాను. మారు మనసు అనుభవం కలిగిన వాడిని. నేను తిరుపతిలో చదువుకున్నాను. తిరుపతికి తర్వాత కొద్ది దినాల తర్వాత తిరుపతికి వెళ్ళినాను. నా స్నేహితులు అప్పుడే అడుగుతున్నారు, చదువుకునేటప్పుడు ఏరా ఏరా అని పిలుచుకునేవారం కదా, ఏరా నువ్వు మారిపోయిన వెంటనే. ఎవరు మార్చినారు? క్రీస్తు మార్చినాడు. నువ్వు మారిపోయిన వెంటనే నీ హృదయాన్ని మారుస్తాడు. పాత దాని మీద ఉండే ఆ ప్రాముఖ్యతల నుండి విడిపించి నూతనమైన ప్రాముఖ్యతలు దేవుడిని అనుగ్రహిస్తాడు. కృత నిబంధనల నుండే వాగ్దానము, ఏజ్గల గ్రంథము 36వ అధ్యాయము 26, 27 వచనాలు. నూతన హృదయం నేను నీకు ఇచ్చేదను, నూతన స్వభావం నేను మీకు కలగజేసేదను. మీలో ఉండే రాతి గుండెను తీసి మాంసపు గుండెను నేను మీకు ఇస్తాను. నా ఆత్మను మీ అందుంచి నా కట్టడలను ఆచరించే వారిని గాను, నా విధులను గైకొని వారిని గాను నేను మిమ్మల్ని చేస్తా. నువ్వు ఏమి కష్టపడినక్కల నీ హృదయం మారుతుంది. అబ్బా, ఎట్లా నేను అలవాటుని విడిపించుకోవాలా, ఎట్లా స్నేహితులను పోగొట్టుకోవాలంటే ప్రభువైన యేసుక్రీస్తే నీకు నూతన హృదయం పాపాలు ఒప్పుకొని జన్మనిస్తాడు. సమస్తమును నూతనమైనవిగా చేస్తాడు. ఆయనే నిన్ను మారుస్తాడు. 25వ తారీఖున విజయవాడలో నేను పనిచేసిన డిపార్ట్మెంట్లో ఇంజనీర్లు అందరూ వచ్చినారు. క్రిస్మస్ వర్తమానం చెప్పామన్నప్పుడు నేనే చెప్పిన. వారి ముందర సవాలు వదిలిన. ఈ క్రీస్తు పాపం క్షమించేవాడు మాత్రమే కాకుండా మన హృదయాలు మార్చేవాడు. మీకు తెలుసు నా జీవితం ఏముందో, మీ మధ్యన ఎలాగో బ్రతికినానో దాన్ని మార్చిన వాడు ఎవరు? క్రీస్తు. ఈ ఆశీర్వాదం ఎక్కడ దొరకదు, క్రీస్తులోనే దొరుకుతుంది. ఇంకా కొన్ని 2-3 విషయాలు చూస్తే 87వ అధ్యాయము 5వ వచనం. ప్రతి జనము దానిలోనే జన్మించిననియు, సర్వోన్నతుడు తానే దాన్ని స్థిరపరచిననియు సియోనును గూర్చి చెప్పుకొందురు. 6వ వచనం. యెహోవా జనముల సంఖ్య వ్రాయించినప్పుడు ఈ జనం అక్కడ జన్మించిననే అందరు. వాడు కొత్తగా జన్మించితేనే కానీ, అంటే పైనుండి జన్మించితేనే కానీ. నువ్వు ఎక్కడ జన్మిస్తావు? అప్పుడు నేను దీంట్లో కూడా విన్నాం, ఫ్యామిలీ ప్రేయర్లో. క్రీస్తు యేసును మనల్ని ఆయనతో కూడా లేపి పరలోక స్థలంలో ఆయనతో కూడా కూర్చునేబెట్టును. నీ పేరు ఎక్కడుంది ఇప్పుడు? మారు మనసు పొందితే పరలోకములో. ప్రభువైన యేసుక్రీస్తు తన శిష్యులతో అంటున్నాడు, లూకాసు వార్త 10వ అధ్యాయం 20వ వచనంలో, ఆయనను దయ్యములు మీకు లోబడుచున్నవని సంతోషింపక మీ పేర్లు పరలోకముందు వ్రాయబడి ఉన్నవని సంతోషించి. ఎక్కడ రాయబడినాయి? పరలోకములో. మన పౌరసత్వం, సిటిజన్షిప్ ఎక్కడుందండి ఇప్పుడు? పరలోకములో. ఫిలిప్పీ 2వ అధ్యాయం 20వ వచనం, మన పౌరసత్వము పరలోకమందు ఉన్నది. అక్కడ నుండి ప్రభువైన యేసుక్రీస్తు అనే రక్షకుని మనము ఎదురు చూస్తున్నాం. మన స్థలము సిద్ధపరచడానికి వెళ్ళినవాడు, నిలవరమైన పట్టణం అక్కడుంది. మన కొరకై ప్రభువైన యేసుక్రీస్తు తిరిగా రానేయాడు. నువ్వు మారుమనసు పొందితే
నువ్వు దాంట్లో చేరుతావు. అంతటితో ఆగిపోలేదండి. సమయం లేదు కాబట్టి తొందరగా ముగించుకుందాం. 7వ వచనంలో పాటలు పాడుచు వాయిద్యములు వాయించుచు మా ఊటలన్నీ నీ యందే ఉన్నవని వారు అందరూ. మా ఊటలు, మన ఫౌంటైన్స్ క్రీస్తునందు ఉన్నాయి. పౌలు అంటాడు, క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును అనుగ్రహించినవాడు. మొట్టమొదటి ఆశీర్వాదం ఏది? నాకు ఆశీర్వాదం అంటే చాలా ఇష్టం, అందరికీ ఇష్టం. జక్కయ్య మారుమనసు పొందినప్పుడు ఎరుకో వారు అన్నారు, ప్రభువైన యేసుక్రీస్తు జక్క ఇంటికి వెళ్ళినప్పుడు, ఈయన పాపి అయిన వాడిని ఇంట బస చేసేదానికి వెళ్ళాను. కానీ ప్రభువైన యేసుక్రీస్తు లోకాసువార్త 19వ అధ్యాయం 9వ వచనంలో ఏమన్నాడు? నేడు జక్కయ్యకు రక్షణ వచ్చిందన్నాడా? నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది. నీ ఇంటికి రక్షణ, ప్రతి ఒక్కరికి రక్షణ. ఆ జైలర్ అడుగుతున్నాడు అపోస్తల కార్యం 16వ అధ్యాయం 30వ వచనంలో పౌలు శీలను, అయ్యా రక్షణ పొందుటకు నేనేం చేయాలా? జవాబేమండి? ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును ఇంటి వారును రక్షణ పొందుదు. నీతిమంతుని తల మీదికి ఆశీర్వాదం వచ్చును, నీతిమంతుల నివాస స్థలమును ఆయన ఆశీర్వదించును. కనుక నీ ఇంటికి రక్షణ, దేవుని ఆశీర్వాదం ఉంది. నువ్వేమి చేయాలా? అపోస్తల కార్యములు 16వ అధ్యాయం 31వ వచనంలో ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును ఇంటి వారిను రక్షణ పొందుతారు. 32వ వచనం ఏముందండి? వారు ఏం చేసినారు? పౌలు శీలలు వారి ఇంటి వారందరి కూడా దేవుని వాక్యమును బోధించినారు. నీ పిల్లలను, భార్యలు, పిల్లలను అందరినీ కూడా దేవుని వాక్యముతో తీసుకురావాలా, దేవుని మందిరానికి తీసుకురావాలా. వినుట వలన విశ్వాసము కలుగును. వినుట క్రీస్తుని గురించిన మాట వలన కలుగును. వాగ్దానం ఉంది. ఆ షరతు నెరవేర్స్తే ఇంట్లో అందరు రక్షణ పొందుతారు. నా 2 మనవరాళ్ళు అమెరికాలో ఉన్నారు. ఎప్పుడు ఫోన్ చేసి తప్పగా అడుగుతాను నేను, ప్రిసిల్లా, జోవన్నా, హ్యావ్ యూ రెడ్ బైబిల్ టుడే? హ్యావ్ యూ గాన్ టు చర్చ్? నువ్వు బైబిల్ చదివినావా? మందిరానికి వెళ్ళినావా? డిడ్ యూ హ్యావ్ ఫ్యామిలీ ప్రేయర్? కుటుంబ ప్రార్థన జరిగిందా? కాదమ్మేది. పిల్లలు ఎక్కడ నేర్చుకుంటారు? మొట్టమొదటిలో ఇంటిలో నేర్చుకోవాలి. నా బాధ్యత నేను నెరవేర్స్తే దేవుడు తన ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేరుస్తాడు. ఆ తర్వాత అతడు తన ఇంటి వారందరితో కూడా బాప్తిస్మం పొందినవాడు. తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు ఆనందించినవాడు. ఇంతేనా అండి? అయిపోయిందా? యెషయా 8వ అధ్యాయం 18వ వచనం. యెషయా 8:18. యెషయా అంటున్నాడు, ఇదిగో నేనును యెహోవా నాకు ఇచ్చిన పిల్లలను సియోను కొండ మీద నివసించు సైన్యములకు అధిపతి యెహోవా వలన ఇశ్రాయేలుల మధ్య సూచనలుగా ఉన్నాం, మహత్కార్యములుగా ఉన్నాం, సాక్షులుగా ఉన్నాం. బైబిల్లో 2 రకాల ప్రవక్తలు ఉన్నారు. ఒకరేమో కేవలము దేవుని మాటలు ప్రకటించినారు. యెహోవాకి ఇలాగో సెలవిచ్చింది.
యెహోవాకు ఇదే. కానీ కొంతమంది సూచనలుగా ఉన్నవారు, వాళ్ళు హోషియా ఒకడు. నీవు పోయి వ్యభిచారము గల స్త్రీని పెళ్లి చేసుకోమంటే చేసుకున్న మనం కూడా ఆత్మీయమైన వ్యభిచారులమే. మనలను రక్షణ పొందిన దినమున క్రీస్తుకు ప్రదానం చేయబడేవారు. ఆ స్త్రీ మళ్ళా వెనక్కిపోయింది. పోతే తిరిగా హోషేత అంటున్నాడు దేవుడు, నువ్వు పోయి 15 తులముల వెండిని, తర్వాత ఇంకా గింజలు పెట్టి అది కొనుక్కొని రా, ఆమెను మళ్ళా నిదానంగా చేసుకో. తిరిగి తెచ్చుకున్నాడు. ఆ దేవుడు నిన్ను వదలు. ఆ ప్రేమ ఏ ప్రేమ? శాశ్వతమైన ప్రేమ. అంతేకాకుండా అన్ని ఆశీర్వాదాలు ఇస్తాడు. దేవుడు అబ్రాహామును ఆశీర్వదించినాడు. అంతేనా అండి? 5 నిమిషాల లోపల ముగిస్తానండి. ఆదికాండము 26వ అధ్యాయము 1వ వచనం. ఇస్సాకు దినాల్లో అబ్రాహాము దినములలో వచ్చిన మొదటి కరువుగాక మరి యొక్క కరువు ఆ దేశంలో వచ్చెను. 3వ వచనం దేవుడు అంటున్నాడు ఇస్సాకుతో, ఈ దేశమందు పరవాసివై ఉన్నము, నేను నీకు తోడైన నిన్ను ఆశీర్వదిస్తా. ఎందుకు ఆశీర్వదిస్తున్నాడు? 23-24 వచనములో 24వ వచనం, ఆ రాత్రి యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను నీకు తండ్రి అయిన అబ్రాహాము దేవుడను, నేను నీకు తోడై ఉన్నాను, భయపడకుము, నా దాసుడైన అబ్రాహామును బట్టి నిన్ను ఆశీర్వదించి నీ సంతానాన్ని విస్తరింపజేశాడు. మన నీతిగా జీవిస్తే నన్ను బట్టి నా పిల్లల్ని దీవిస్తాడు. నేను రక్షించిందే కాకుండా, నీ కుటుంబానికి రక్షణ ఇచ్చిందే కాకుండా, నీ కుటుంబానికి ఆశీర్వాదం ఇస్తాడు. ఏం ఆశీర్వాదము? 12వ వచనం నుండి, ఇస్సాకు ఆ దేశమందున్న వాడై విత్తనం వేసి ఆ సంవత్సరం 100 ఫలము పొందెను. యెహోవా అతనిని ఆశీర్వదించిన గనుక ఆ మనుషుడు గొప్పవాడయ్యాను. అతడు మిక్కిలి గొప్పవాడగ వరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందొచ్చు. మిక్కిలి గొప్పవాడగ వరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందినవాడు. ఎవరిని బట్టి? అబ్రాహామును బట్టి. మా ఊటలెన్నయో క్రీస్తులో ఉన్నాయి. క్రీస్తునందు పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాలు అనుగ్రహించిన వాడు, ఈ లోక సంబంధమైన ఆశీర్వాదాలు ఇచ్చినవాడు. ఆదికాండం 24వ అధ్యాయం 1వ వచనం, అబ్రాహాము బహుకాలం గడిచిన వృద్ధుడై ఉండెను, అన్ని విషయంలో యెహోవా అతన్ని ఆశీర్వదించాడు. అతడు యెహోవా నమ్మెను, అది అతని నీతిగా ఎంచిన, విశ్వాసం ద్వారా నీతిమంతులుగా తీర్చే ఉన్నాడు. ఆదికాండం 13వ అధ్యాయం 2వ వచనం, అబ్రాహాము పశువులు, దాసులు, వెండి బంగారము కలిగి బహుధనవంతుడై ఉన్నాడు. అంటే మనకు ఊరికి ఇస్తాడని కాదు, కానీ మన అవసరాలు బట్టి ఇస్తాడు. మీరు నమ్మరు, కానీ ఒక చిన్న సాక్ష్యం చెప్పి ముగిస్తాను. నా భార్య మొదటి కాంపునందు లోపల కుమారుడు, ఒక బిడ్డ ఉన్నాడు. ఆ తర్వాత కుమారుడు పుట్టినవాడు రాత్రి 10 గంటలకు నన్ను అడిగింది, ఏమంటే కడుపులో తిప్పుతాంది, సోడా కావాలి. జోబులు వెతికితే సోడా కూడా డబ్బులు లేవు. ఏం చేయాలో తోచలే. బయటికి వచ్చినాను. రోడ్డు మీద తిరుగుతుంటే మా ఆఫీస్ అతను కనపడినాడు. చెన్నయ్య, సోడా కొని నీకు డబ్బులు అది మళ్ళీ ఇస్తానంటే సోడా కొని ఇచ్చినాడు. కానీ ఈ దినమున నాకు అటువంటి స్థితిలో లేను. కారణం,
అబ్రాహాము కుమారుని ఆస్వాదించిన దేవుడు అబ్రాహాముని బట్టి, క్రీస్తుని బట్టి నన్ను ఆస్వాదించినవాడు. అన్ని అవసరాలు తీర్చుకునేదానికి నాకు అన్ని ఏర్పాట్లు దేవుడు చేసినవాడు. పాప క్షమాపణతో పాటు అన్నీ నీకు ఇస్తాడు అన్న చెప్పినాడు మొన్న ఫిలిప్పీ 4:19. క్రీస్తు యేసు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. ఈ రక్షణ కావాలన్నా ఈ రాత్రి ప్రభువైన యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి నీ పాపాలు ఒప్పుకో. పాపాల నుండి క్షమిస్తాడు. బలము నుండి నిన్ను విడిపిస్తాడు. పాపము నీ మీద ప్రభుత్వం లేకుండా నిన్ను విడిపిస్తాడు. పాపం యొక్క దాసత్వం నుండి విడిపిస్తాడు. నిన్ను క్రొత్త సృష్టిగా చేస్తాడు. అంతేకాకుండా నీ అవసరతలన్నీ తీరుస్తాడు. అన్నీ నీకు అనుగ్రహిస్తాడు, నీ పిల్లలకు అనుగ్రహిస్తాడు. ఆదికాండము 25వ అధ్యాయం 11వ వచనం. అబ్రహాము మృతి పొందిన తర్వాత దేవుడు అతని కుమారుడు ఇస్సాకును ఆశీర్వదించను. ఈ రక్షణ నీ వద్దకు వచ్చింది. నువ్వు చేయాల్సిన ఒక్కటే, ఉదయంలో ప్రభువైన యేసుక్రీస్తు నీ కొరకై చనిపోయి పాతి పెట్టబడి తిరిగి లేచినాడు ఒప్పుకో. ఆయన రక్తములో పాప క్షమాపణ ఉంది. ఆయన విశ్వాసం ఉంచితే ఈ ఆశీర్వాదాలన్నీ దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. ప్రార్థిస్తాం. దయచేసి మోకరించండి, కళ్ళు మూయండి, ఎవరటు చూడకండి. విశ్వాసులు ప్రార్థనలో ఉండండి. పిల్లలు కళ్ళు మూసుకోండి. క్లోజ్ యువర్ ఐస్. దేవుని యొక్క వాక్యం ద్వారా ప్రభు నీతో మాట్లాడుతూ వచ్చినాడు. ఆయన ప్రేమ కలిగినటువంటి వాడు కనుక నిన్ను ప్రేమించి నీ కొరకు తన యొక్క ప్రాణం పెట్టాడు. మన యొక్క పాప క్షమాపణ కొరకు పరిశుద్ధమైనటువంటి రక్తాన్ని చిందించినాడు. మన యొక్క శిక్షణ ఆయన భరించినాడు. మనకు విడుదల, క్షమాపణ అనుగ్రహించి పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాలు అనుగ్రహించేదానికి దేవుడు నిన్ను ఇక్కడ తీసుకొచ్చినాడు. దేవుని యొక్క సువార్తను వినిపించినాడు. ఆయన నిన్ను క్షమించి నీకు పాప నుండి విడుదల ఇచ్చి పరలోకంలో జీవగ్రంథమందు నీ యొక్క పేరును రాయాలని కోరుతుంటున్నాడు. ఈ యొక్క ఆశీర్వాదంలోనికి నిన్ను తీసుకురావాలని కోరుతుంటున్నాడు. దేవుని యొక్క సంఘములో నిన్ను చేర్చి నిన్ను ఆశీర్వదించాలని కోరుతుంటున్నాడు. తీర్మానం చేసుకోవాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. ప్రభు ఎవరిని బలవంతం చేయడు. ఆయన ప్రేమ కలిగినటువంటి దేవుడు నిన్ను ప్రేమతో తన యొక్క చేతులు చాపి పిలుస్తామన్నాడు. ఇదిగో ప్రభు, నా పాపల కొరకు నేను పశ్చాత్తాపడుతున్నాను. నా కొరకు శిలువ మ్రాను మీద మీరు ప్రాణం పెట్టినారు, నా శిక్షను భరించినారు, నన్ను క్షమించేదానికి పరిశుద్ధమైన రక్తాన్ని చిందించినారు. నేను నమ్ముచున్నాను. పాపిని నన్ను కరుణించుము, నన్ను క్షమించుము, మీ రక్తం ద్వారా నన్ను శుద్ధి చేయండి ఆయన అడిగితే తక్షణమే ఇప్పుడే నిన్ను క్షమించి ఈ గొప్ప రక్షణ ఆనందం నీకు ఇస్తాడు. దేవుని కుమారునిగా, దేవుని కుమార్తెగా చేస్తాడు. పరలోక ఆశీర్వాదంలో నిన్ను తీసుకొస్తాడు. కాబట్టి ఇంతవరకు ఎవరైతే ప్రియులు
తీర్మానం చేసుకోలేదో వారికి మరి ఒక అవకాశం ప్రభు దయచేస్తూ ఉన్నాడు. కాదనక ప్రభుని అంగీకరించు. దేవుని సన్నిధి నుండి ఖాళీగా వెళ్ళకు. దేవుని యొక్క ఆశీర్వాదంతో వెళ్ళు. ఎక్కడ ఉన్నా సరే ఏ రక్షణ యొక్క అనుభవం కావాలని కోరేటువంటి వారు మీ కుడి చేయి పైకెత్తి చూపించండి. మీకు తీర్మాన కార్డులు పంపిస్తాం. నిన్న మొన్న చేయెత్తినటువంటి వారు కాదు. ఈ దినం యవనస్తులు కానీ యవన బిడ్డలు కానీ ఎవరైనా ప్రియ సోదరి ప్రభు నిన్ను దీవించిన కాక ఇటు సైడ్ సిస్టర్ సైడ్ చేయి చూపించారు చూడండి. దయసేవకులు వాలంటీర్స్ కొంత ఎవరైతే చేయెత్తినారో వారికి అందించండి. ఎవరైతే బుక్స్ అమ్మినారో వాళ్ళు లేండి. సిస్టర్ సైడ్ రేయాల చూడండి. ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆయన యొక్క ప్రేమను తృణీకరించుకు. ఆయన నిన్ను క్షమించి సమస్త దుర్నీతి నుండి నిన్ను శుద్ధిస్తాడు. దేవుని యొక్క సంఘములో నువ్వు చేర్చబడతావు. పరలోక ఆశీర్వాదాన్ని ప్రభు నీకు అనుగ్రహిస్తాడు. నీ పేరును జీవగ్రంథంలో రాస్తాడు. ఇంకెవరైనా సహోదరుల వైపు ఇక్కడ సహోదరుల వైపు ఎక్కడున్నా సరే మీరు ఈ పెండాల అవతల ఉన్నా దయచేసి అక్కడ కూడా చూడండి. పెండాల అవతల కొంతమంది ఉన్నారు. సిస్టర్ సైడ్ వెనకాల ఉన్నటువంటి వారు మీరు ఎక్కడ ఉన్నా సరే దయచేసి కనబడేటట్లు కొంత పైకి చూపించండి. మీ యొక్క కుడి చేయి మీకు తీర్మాన కార్డు అందిస్తాం. ఇంకెవరైనా హృదయాన్ని కఠినపరచుకోకండి. దేవుని యొక్క ప్రేమను తృణీకరించకండి. ఆయన నిన్ను క్షమించి దేవుని బిడ్డగా, దేవుని కుమారునిగా, దేవుని కుమార్తెగా నేను చేసుకోవాలని కోరుతుంటాడు. యవనస్తులు కానీ యవన బిడ్డలు కానీ అటు ఎవరు చూడొద్దు. ప్రార్థనలో ఉండండి. దయచేసి మీ చేయి చూపించండి. ఇంకెవరైనా మధ్యలో కానీ చివరిలో కానీ సహోదరుల వైపు సహోదరుల వైపు ఇంకెవరైనా చివరిసారి అడుగుతుంటున్నాం. ఇంకెవరైనా ఉంటే దయచేసి కనబడేటట్లు మీ చేయి చూపించండి. మీకు తీర్మానం కార్డు అందిస్తాను. మీ హృదయంలో చిన్న ప్రార్థన చేసుకోండి. ప్రతి పాపను ప్రభు సన్నిధిలో ఒప్పుకోండి. ఆయన క్షమించేటువంటి దేవుడు. క్షమించాడని నమ్మండి. ఇంకెవరైనా ప్రార్థన చేస్తాను. ప్రేమల తండ్రి, మా రక్షకుడైన యేసుక్రీస్తు ఘనమైన పరిశుద్ధ నామములో స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. ప్రియులు ఎవరైతే రక్షణ కొరకు వారు చేయెత్తినారో, ఈ యొక్క తీర్మాన కార్డు తీసుకున్నారో వారి కొరకు మీ సన్నిధిలో ప్రార్థన చేస్తుంటున్నాం. మీరు వారిని క్షమించము. మీ పరిశుద్ధమైనటువంటి రక్తం ద్వారా వారిని శుద్ధి చేయండి. వారి యొక్క పేర్లను జీవగ్రంథంలో వ్రాయండి. వారి యొక్క పాపములు క్షమించబడినట్లు వారి యొక్క పేర్లు జీవగ్రంథంలో రాయబడిందని వారు నమ్మి నిన్ను స్తుతించగలిగినట్లు మీరే సహాయం చేయండి. దేవుని యొక్క సంఘంలో వారు స్థిరపడి బలపరచబడి తగిన సమయంలో బాప్తిస్మ సాక్ష్యంలో పాలు పొందుటకు సహాయం చేయండి. దేవుని ప్రజల యొక్క సహవాసంలో వారు నిలకడగా ఉండి సాగిపోయేటట్టు చేయండి. ప్రియులు మీ కృపాసనానికి అప్పచెప్పుకుంటూ మా ప్రియ రక్షకుడిని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. తీర్మాన కార్డు తీసుకున్నారు. కింద భాగంలో కింద పోర్షన్లో మీ పేరు, డోర్ నెంబర్, ఫుల్ అడ్రస్, ఒకవేళ మీకు సెల్ ఫోన్ ఉంటే సెల్ నెంబర్ కూడా రాయండి. తర్వాత మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తాం, మీకు కొన్ని సలహాలు ఇస్తాం.
ఒక 2 చరణాలు. 18వ పాట దయగల యేసు పాపి కాసుయుడా. మొదటి చరణము ఆఖరి చరణం పాడదాం. 18వ పాట దయగల యేసు పాపి కాసుయుడా. దయగల యేసు పాపి కాసేయుడా, ప్రియ ప్రభు ద్రోహిని కరుణించుమో. దయగల యేసు పాపి కాసేయుడా, ప్రియ ప్రభు ద్రోహిని కరుణించుమో. ఓ ప్రభు నీకు విరోధముగా పాపము చేసిన గురుతుండను. ఓ ప్రభు నీకు విరోధముగా పాపము చేసిన నిన్ను వేధించే ఓ నాథ పాపిని క్షమించుమో. నీ చూడనై నిన్ను వేధించే ఓ నాథ పాపిని క్షమించుమో. దయగల యేసు పాపి కాసేయుడా, ప్రియ ప్రభు ద్రోహిని కరుణించుమో. దయగల యేసు పాపి కాసేయుడా, ప్రియ ప్రభు ద్రోహిని కరుణించుమో. ఈనాడే నీ మాట నే విందును, ఎన్నడూ వీడువను. ఈనాడే నీ మాట నే విందును, ఎన్నడూ వీడువను. ఈనాడే నన్ను క్షమించుము, నా పేరు గ్రంథమందు రాయుము. ఈనాడే నన్ను క్షమించుము, నా పేరు గ్రంథమందు రాయుము. దయగల యేసు పాపి కాసేయుడా, ప్రియ ప్రభు ద్రోహిని కరుణించుమో. దయగల యేసు పాపి కాసేయుడా, ప్రియ ప్రభు ద్రోహిని కరుణించుమో. తీర్మాన కార్డులు ఇచ్చినటువంటి వాళ్ళు మీరు పోయి కలెక్ట్ చేసుకోండి. మీరు వెళ్ళి వాళ్ళ దగ్గర కలెక్ట్ చేసుకోండి. పై పోర్షన్ను మీరు ఇంటికి తీసుకువెళ్ళి మీ రూమ్లోనికి తీసుకువెళ్ళి చదవండి. దాంట్లో రాయబడినటువంటి వాక్యాలు కూడా మీరు చదవండి. మీకు ఏదైనా సలహాలు కావాలంటే ఇక్కడ ఉన్నటువంటి దైవ సేవకులు ఉంటారు, మీ సంఘంలో ఉన్నటువంటి దైవ సేవకులు ఉంటారు, బాధ్యత కలిగినటువంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళని సంప్రదించండి, వారు మిమ్మల్ని నడిపిస్తారు. ఇప్పుడు మనము కుటుంబ ప్రార్థన కొరకు 25వ పాట ఒక 2 చరణాలు పాడతాం అంతే. యేసు ప్రభుని సహవాసమునకు పిలిచిన దేవుడు. 25